ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యామిన్ ఒక కంపెనీ అతని దగ్గరికి వచ్చి, మీరు ఎలాగైనా సరే స్వరాజ్ కంపెనీని స్వాధీనం చేసుకోవాలి, దానికి కావాల్సినవన్నీ నేను చేయగలను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి చాలా సంతోషిస్తూ ఉంటాడు. అవును, మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వ్యక్తి అయితే, మేడం మీ సపోర్ట్ ఉంటే చాలు, ఆ స్వరాజ్ కంపెనీని ఎలాగైనా సరే కుప్పకూల్చేస్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ళిద్దరూ డీల్ కుదుర్చుకుంటూ ఉంటారు. మీకేం కావాలన్నా సరే నేను చేసి పెడతాను, కానీ ఆ స్వరాజ్ కంపెనీని అందులో ఉన్న వాళ్ళని బాధ పెట్టబడి మీరు చేయకూడదు, నాకు అదే కావాలి అని చెప్పేసి వాడితో డీల్ కుదుర్చుకుంటూ ఉంటుంది. ఇంతలో రాజ్ కావ్యకు ఫోన్ చేస్తాడు. అది చూడగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటంటే మీరు నాకేదో ఫోన్ చేసి చెప్పి మా ఇంటికి వచ్చారంట కదా, అప్పుడు నేను లేకుండా వెళ్ళిపోయాను, తనకి సారీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే పర్వాలేదులే అండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం మీరు ఏం చెప్పుకుంటున్నారో అది చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం అది ఎలా చెప్పగలను, ఆ విషయం మీకు తెలియదా అని చెప్పేసి చాలా సంతోషంగా సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య మాత్రం మీ మనసులో ఉంది నాకెలా తెలుస్తుంది, చెప్తేనే కదా తెలుస్తుంది అని చెప్పేసి చాలా సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే నా మనసులో ఉన్నదేంటో నాకు తెలియదన్నమాట. అయితే సరే, కాదు ఇలా చెప్పిన మనం ఇద్దరం స్ట్రైట్గా కలిసి ఉన్నప్పుడే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, నా మనసులో ఉన్నది మొత్తం నీ వ్యక్తం చేస్తాను చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు అయితే, అవును, నా మనసులో ఉన్నవన్నీ నీకు చెప్పాలి అంటే అవి ఎదురెదురుగానే చెప్పాలి, మనం రేపే కలుద్దాం, రేపు కలిసి నా మనసులో మాట చెప్తా.